హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే ఒక మంచి నెక్స్ట్ లెవెల్ బర్త్డే వీడియో ఎడిటింగ్ అనేది మీ ముందుకు తీసుకొచ్చాను. వీడియో అయితే చాలా అంటే చాలా బాగుంది, నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఒకసారి డెమో వీడియో అనేది చూడండి, తర్వాత వీడియో ఎడిటింగ్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, నాకైతే కాఫర్ టీస్ వల్ల ఫుల్ మ్యూజిక్ అనేది ప్లే చేయదలుచుకోలేను. మీరు ఫుల్ సాంగ్తో పాటు వీడియో చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ ఐడి ఇచ్చాను, అక్కడ ఫుల్ వీడియో పోస్ట్ చేస్తాను. అక్కడికి వెళ్ళి ఫుల్ వీడియో అనేది చూడండి. అలాగే టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను, అక్కడికి వెళ్ళి ఫుల్ వీడియో పోస్ట్ చేస్తాను. అక్కడికి వెళ్ళి ఫుల్ వీడియో చూడండి అనమాట. సో వీడియో అయితే చూస్తున్నారు కదా, నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. మీరు చాలా సింపుల్గా ఎడిటింగ్ చేసుకునేలాగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే పిక్సెల్ ల్యాబ్ అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మనం టెక్స్ట్ అనేది ఎడిటింగ్ చేసుకోవాలి కదా, దానికోసం అనమాట. ఇక్కడ న్యూ టెక్స్ట్ అని కనిపిస్తుంది, దానిపై డబుల్ క్లిక్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత దాన్ని ఎరేజ్ చేసుకోండి. ఎరేజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ పేరు అనేది ఉంటుంది కదా, ఆ పేరు అనేది ఎంటర్ చేసుకోండి. లేదా మీకు నచ్చిన టెక్స్ట్ అనేది టెక్స్ట్ ప్రాసెస్ మాత్రం ఒకటే అనమాట. ఈ విధంగానే ఎడిటింగ్ అనేది చేసుకోవాలి. సో నేను ఒక టెక్స్ట్ మాత్రమే చెప్తాను, ఎందుకంటే వీడియో అనేది లెంత్ అవ్వచ్చు కనుక. సో ప్లీజ్ అర్థం చేసుకోండి. నేను ఎగ్జాంపుల్గా ఇక్కడ హ్యాపీ అని సెంటర్ చేసుకున్న ఓకేపై క్లిక్ చేశాను. దాని తర్వాత జూమ్ అనేది ఇట్లా చేసుకుంటున్నా. ఇట్లా చేసుకున్న తర్వాత ఇక్కడ ఏ అనే ఆప్షన్పై క్లిక్ చేసి రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఏబీ ఫాంట్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి మై ఫాంట్స్లోకి వెళ్ళేసి మీకు దీనికి కావాల్సిన ఫాంట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఫాంట్ అనేది యాడ్ చేసుకోండి. నేనైతే ఆల్రెడీ యాడ్ చేసుకున్నాను కదా, ఈ ఫాంట్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకుంటున్నాను. చూడండి, ఫాంట్ అనేది యాడ్ అయింది. ఇట్లా జూమ్ చేసుకున్నా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని మిడిల్లో ఇట్లా సెట్ చేసుకుని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లా పెట్టుకుంటున్నా. దాని తర్వాత రైట్పై క్లిక్ చేసి రైట్ స్క్రోల్ చేసి టెక్స్చర్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి గ్యాలరీపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కొన్ని ఇమేజెస్ అనేవి డిస్ప్లే అవుతాయి. దీనికి కావాల్సిన ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఆ ఇమేజ్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. నేనైతే ఆ ఇమేజ్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకున్నా, కొంచెం ఇట్లా క్రాప్ అనేది ఇట్లా చేసుకుంటున్నా. ఇట్లా చేసుకున్న తర్వాత రైట్ క్లిక్పై క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత చూసారు కదా, ఆ ఇమేజ్ అనేది యాడ్ అయ్యింది టెక్స్ట్లోకి. దాని తర్వాత రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ ఇంపోజ్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి దాన్ని ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకున్న తర్వాత మీకు కట్ అవుతుంది. సో దానికి ప్రాబ్లం ఏంటి లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ అడ్జస్ట్మెంట్ అనేది ఇట్లా చేసుకుందాం. లైటింగ్లు ఇవన్నీ ఇట్లా పెంచుకోవాలి కదా. సో మీకు నచ్చిన విధంగా మీరు ఇట్లా ఎడిటింగ్ అనేది ఇట్లా చేసుకోండి. నేనైతే ఈ విధంగా ఇట్లా చేసుకుంటున్నా, చూస్తున్నారు కదా. సో ఫైనల్గా బేవెల్ అనేది ఇట్లా పెంచుకుంటున్నా. ఓకే, పర్ఫెక్ట్గా ఇట్లా సెట్ అయ్యింది. సో ఈ విధంగా ఓకే. దాని తర్వాత రైట్ టిక్పై క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇట్లానే ఉంచేసి బ్యాక్ వచ్చేయండి. మళ్ళీ ప్లస్ సింబల్పై క్లిక్ చేసి టెక్స్ట్పై క్లిక్ చేసి దీన్ని కనిపించకుండా ఇట్లా పెట్టుకొని లేయర్పై క్లిక్ చేసి మళ్ళీ ఆ టెక్స్ట్పై క్లిక్ చేసి బ్యాక్ వచ్చేసి ఇప్పుడు ఎడిట్ ఆప్షన్పై క్లిక్ చేసి దాన్ని ఎరేజ్ చేసుకోండి. తర్వాత డాట్ అనేది ఇట్లా పెట్టుకుని ఓకేపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ లేయర్పై క్లిక్ చేసి ఈ ఆప్షన్పై క్లిక్ చేసి రెండింటిని ఇట్లా సెలెక్ట్ చేసుకుని మిడిల్ ఆప్షన్పై క్లిక్ చేసి ఓకేపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత బ్యాక్ వస్తే చూసారు కదా, మన నేమ్ అనేది కట్ అవ్వకుండా పర్ఫెక్ట్గా యాడ్ అయ్యింది. సో ప్రతి ఒక్క టెక్స్ట్ కూడా ఇట్లానే ఎడిటింగ్ అనేది చేసుకోండి. చేసుకున్న తర్వాత 4 ఆప్షన్పై క్లిక్ చేసి సెకండ్ ఆప్షన్ ట్రాన్స్ఫార్మేట్ దానిపై క్లిక్ చేసి 3 డాట్ పై క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ ఇమేజ్ డిఫాల్ట్ దగ్గర వెరీ హైలో పెట్టుకుని సేవ్ టు గ్యాలరీ అనే ఆప్షన్ పై క్లిక్ చేశారనుకోండి, మీ ఇమేజ్ అనేది గ్యాలరీలోకి సేవ్ అవుతుంది. సో మొత్తం బ్యాక్ వచ్చేసి ఇప్పుడు కైన్ మాస్టర్ అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఇక్కడ కింద 3 ఆప్షన్ క్రియేట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేసి క్రియేట్ న్యూ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత దీనికి కావాల్సిన ప్రీసెట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. మీకు ప్రీసెట్ లింక్ ఇంపోర్ట్ ప్రాబ్లం ఏదైనా అయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆ ప్రీసెట్ లింక్లోని ఏమి ఇచ్చాను అనేది నేను అది ఇంపోర్ట్ చేసిన తర్వాత చెప్తాను. రైట్ సైడ్ కార్నర్లో ఇంపోర్ట్ అని కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆ ప్రీసెట్ లింక్ పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఇట్లా ఇంపోర్ట్ అనేది అవుతుందన్నమాట. ఇదే కైన్ మాస్టర్ లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి. వాట్సాప్ ఛానల్లో ఉంటుంది, టెలిగ్రామ్ ఛానల్లో కూడా పెట్టాను, డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు ఓన్లీ ఫర్ బ్యాక్గ్రౌండ్ వీడియో అనేది ఇచ్చాను, ఎందుకంటే మనం టెక్స్ట్కి యానిమేషన్ అన్నీ యాడ్ చేసుకోవాలి కనుక. మీకు అట్లా మీ ఫోటో అనేది అందరి ఫోటో ఒకే సైజులో ఉండదు కనుక యానిమేషన్ ప్రాబ్లం అవుతుందనేసి నేను ఇవ్వలేదన్నమాట. స్టార్టింగ్లోకి వచ్చేసి లేయర్పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. మీరు స్టార్టింగ్ ఏ టెక్స్ట్ అయితే ఎడిటింగ్ చేసుకోవాలనుకుంటున్నారో యాడ్ చేయాలనుకుంటున్నా ఆ టెక్స్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఇట్లా ఈ 2 టెక్స్ట్ అనేది సెలెక్ట్ చేసుకున్నా. ఏంటంటే కమింగ్ సూన్ అనేసి ఇట్లా సెలెక్ట్ చేసుకుంటున్నా, చూడండి. సో ఇక్కడ బీట్ మార్క్ అనేవి ఇచ్చాను, చూస్తున్నారు కదా. సో అక్కడ వరకు ఇట్లా జరుపుకోండి. జరుపుకున్న తర్వాత దీన్ని కాస్త ఇట్లా జూమ్ చేసుకుని ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకుంటున్నా. దీన్ని కాస్త పెద్దగా ఇట్లా జూమ్ అనేది ఇట్లా చేసుకుని ఈ పొజిషన్లో కరెక్ట్గా మిడిల్లో ఇట్లా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకుంటున్నాం. పర్ఫెక్ట్గా యాడ్ అయింది. సో ఇంతవరకు ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు ఇట్లా యాడ్ చేసుకుంటున్నా. తర్వాత స్టార్టింగ్లోకి వచ్చేసి బ్యాక్ వచ్చి మళ్ళీ లేయర్పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేసి దీనికి కావాల్సిన ఒక లైటింగ్ పిఎన్జీ ఇమేజ్ అనేది ఇచ్చాను, ఆ పిఎన్జీ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇందులో మీకు నచ్చిన కలర్లో మీరు సెట్ చేసుకోవచ్చు, అది మీ చాయిస్. నేనైతే
ఇట్లా సెలెక్ట్ చేసుకొని బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఆ లైటింగ్ పిఎన్జీ ఇమేజ్ పై క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేసి బ్లెండింగ్ పై క్లిక్ చేసి స్క్రీన్ చేసుకొని బ్యాక్ వచ్చేసి దీన్ని ఇట్లా రొటేట్ అనేది ఇట్లా చేసుకొని పర్ఫెక్ట్గా దీన్ని మిడిల్లో ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకుంటున్నా చూడండి. ఈ విధంగా మీకు నచ్చిన విధంగా మీరు ఇట్లా పెట్టుకోవచ్చు, అది మీ చాయిస్. నేనైతే ఇట్లా పెట్టుకుంటున్నా. పైకి స్క్రోల్ చేసి అడ్జస్ట్మెంట్ ఆప్షన్ పై క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేసి హెచ్యూని కాస్త దీన్ని ఆ కలర్కి మ్యాచ్ అయ్యేటట్టు ఇట్లా పెట్టుకొని బ్యాక్ వచ్చేస్తున్నా. పర్ఫెక్ట్గా ఇప్పుడు ఇంతవరకు పర్ఫెక్ట్గా యాడ్ అయింది. ఇప్పుడు దీనికి మనం కీ యానిమేషన్ అనేది యాడ్ చేసుకోవాలి కదా. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ టెక్స్ట్ని ఇట్లా సెలెక్ట్ చేసుకుందాం. ఇన్ యానిమేషన్ ఫ్యాడ్ యానిమేషన్ సెలెక్ట్ చేసుకుని 0.5% బ్యాక్ వచ్చేసి కొంచెం ఇట్లా జరుపుకొని ఇక్కడ వరకు ఒక కీ ఫ్రేమ్ అనేది ఇట్లా యాడ్ చేసుకోండి. ప్రతి ఒక్క దీన్ని కూడా సేమ్ ఇట్లా ఇన్ యానిమేషన్ ఫ్యాడ్ యానిమేషన్ 0.5% బ్యాక్ వచ్చేసి ఇక్కడ ఒక కీ ఫ్రేమ్. దాని తర్వాత ఆ బ్యాక్గ్రౌండ్ ఆ లైటింగ్ పిఎన్జీ ఇమేజ్ కూడా ఇక్కడ ఒక కీ ఫ్రేమ్, ఇన్ యానిమేషన్ ఫ్యాడ్ యానిమేషన్ 0.5% బ్యాక్ వచ్చేయండి. చాలా స్లోగా చెప్తున్నా ఫ్రెండ్స్. వీడియో అనేది లెంత్ అవ్వచ్చు, బట్ మీకు క్లియర్గా అర్థం కావాలనేసి మళ్ళీ మీరు కామెంట్ సెక్షన్లో డౌట్లు అడుగుతారు కదా, దానికోసం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. స్టార్టింగ్లోకి వచ్చేసి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకుందాం. ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని ఇట్లా తగ్గించుకోండి. ఫుల్గా ఇట్లా చిన్నగా ఇట్లా వచ్చేటట్టు ఇట్లా తగ్గించుకోండి. నేనైతే ఇట్లా తగ్గించుకున్నా, చూస్తుంటారు కదా ఈ విధంగా. సో ప్రతి ఒక్క టెక్స్ట్ని కూడా ఇట్లా మీరు ఇట్లా డౌన్ అనేది ఇట్లా చేసుకోవచ్చు, అది మీరు స్లోగా జాగ్రత్తగా ఇట్లా జూమ్ అనేది డౌన్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. ఓకే, ఇట్లా పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఇప్పుడు ఆ లైటింగ్ పిఎన్జీ ఇమేజ్ని కూడా సేమ్ బాటమ్ మిడిల్లోకి ఇట్లా సెట్ అయ్యేటట్టు ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. ఇప్పుడు కొంచెం ఇట్లా జరుపుకోండి. ఇక్కడ పర్ఫెక్ట్గా సెట్ అయింది లేదో చూడండి. ఓకేనా, సెట్ అనేది కాలేదు. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లైటింగ్ పిఎన్జీ ఇమేజ్ని కొంచెం పైకి అన్నట్లు ఇట్లా పెట్టుకుందాం. దాని తర్వాత ఇక్కడ సూన్ అని ఉంది కదా, దాన్ని కొంచెం ఇట్లా పైకి అన్నట్లు పెట్టుకుందాం. పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇట్లా కొంచెం ఇట్లా జరుపుకోండి. ఓకే, సో స్లోగా మీకైతే ఇంకా వీడియో లెంత్ అవుతుంది కనుక నేను స్పీడ్గా చెప్తున్నా. సో ఇట్లా స్లోగా ఇట్లా చేసుకోండి. దాని తర్వాత ఎండింగ్లోకి వచ్చేసరికి ఒక్కొక్కటి 1 by 1 ఇట్లా కొంచెం అనేది జూమ్ అనేది ఇట్లా చేసుకోండి, ఎక్కువ అవసరం లేదు. సో ప్రతి ఒక్కటి కూడా సేమ్ ఇట్లా ఇది కూడా కొంచెం కిందకి ఇట్లా దించేసి ఇట్లా జూమ్ అనేది చేసుకోండి. పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. ఓకే, ఈ విధంగా ఇప్పుడు లైటింగ్ పిఎన్జీ ఇమేజ్ని కొంచెం కిందకి దించేసి ఈ విధంగా ఇప్పుడు పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది చూడండి. ఇట్లా చూస్తున్నారు కదా ఈ విధంగా రివీల్ అనేది అవుతుంది. సో ఇక్కడ వరకు టెక్స్ట్ అనేది ప్రతి ఒక్క టెక్స్ట్ ప్రాసెస్ ఒకటే అనమాట. మళ్ళీ లేయర్పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇంకో టెక్స్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఆ టెక్స్ట్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నా చూడండి. ఇట్లా సెలెక్ట్ చేసుకున్న బ్యాక్ వచ్చేసి రైట్ సైడ్ స్క్రోల్ చేస్తున్నా. ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇక్కడ ఎక్కడైతే మనకు నేమ్ అనేది ఇట్లా రివీల్ అనేది అవుతుందో చూడండి. ఈ విధంగా ఇక్కడ నుంచి రివీల్ అవుతుంది కనుక ఆ టెక్స్ట్ని ఇక్కడ వరకు ఇట్లా జరుపుకుంటున్నా. మీకైతే అర్థమైంది అనుకుంటున్నా. ఇట్లా మిగిలిన పార్ట్ అంతా ఇట్లా కట్ చేసుకుంటున్నా చూడండి. కత్తెర సింబల్ ట్రిమ్ రైట్ సెట్ అయిపోయింది. ఇప్పుడు వీటన్నిటిని ఈ మూడింటిని ఇట్లా ఈ సెకండ్ కీ ఫ్రేమ్ ఉంది కదా, అక్కడ వరకు ఇట్లా జరుపుకోండి ఫుల్గా. ఇట్లా నేనైతే జరుపుకుంటున్నా, చూస్తారు కదా. ఈ విధంగా మీరు కూడా ప్రతి ఒక్కటి ఇట్లా జరుపుకోండి. మీకు కీ ఫ్రేమ్ అన్నీ స్లోగా బీజిఎంకి తగ్గట్లు ఇట్లా యానిమేట్ అనేది అయిపోతుంది అనమాట ఆల్మోస్ట్. ఓకే, ఈ విధంగా పర్ఫెక్ట్గా ఇట్లా సెట్ చేసుకుని పెట్టుకోండి. ఎక్స్ట్రా పార్ట్ ఏమైనా ఉంటే ఒక్కొక్కటి ఇట్లా కట్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఇట్లా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకుంటున్నా. ఓకే, పర్ఫెక్ట్గా ఇట్లా యాడ్ అనేది చేసాం. ఇప్పుడు ఇక్కడ నుంచి టెక్స్ట్ అనేది యాడ్ చేసుకోవాలి కనుక ఈ లైన్ ఎక్కడైతే ఉందో అక్కడ ఇట్లా జూమ్ అనేది ఇట్లా చేసుకుని ఇట్లా పెట్టుకోండి. ఇట్లా పెట్టుకున్న తర్వాత కొంచెం ఇట్లా జరుపుకొని ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ స్టార్టింగ్లోకి వచ్చేసి చిన్నగా ఇట్లా కనిపించకుండా ఇట్లా జూమ్ అనేది డౌన్ చేసుకోండి. ఈ విధంగా ఇట్లా రివీల్ అనేది అవుతుంది. ఎండింగ్ వచ్చేసరికి ఎక్కువ అవసరం లేదు, కొంచెం. సో స్టార్టింగ్లోకి వచ్చేసి ఇన్ యానిమేషన్ ఫ్యాడ్ యానిమేషన్ బ్యాక్ వచ్చండి. పర్ఫెక్ట్గా ఇట్లా సెట్ అయిపోతుంది, చూస్తారు కదా. సో మ్యూజిక్ అనేది ఇక్కడ ఆఫ్ చేసి ప్లే చేసి చూపిస్తాను చూడండి. వీడియో అయితే చాలా అంటే చాలా బాగా వస్తుంది అనమాట. చూస్తారు కదా, ఇట్లా రివీల్ అనేది అవుతుంది అనమాట. వీడియో అయితే చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. మీకు నచ్చితే లైక్ చేయకపోవడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇట్లా రివీల్ అనేది అవుతుంది అనమాట బీజిఎంకి తగ్గట్టు. సో దాని తర్వాత ఇక్కడ నుంచి ఇంకో టెక్స్ట్ అనమాట. సో 1 by 1 ఒక్కొక్క టెక్స్ట్ అట్లా యాడ్ చేసుకోండి. నేనైతే ఇప్పుడు మీకు ఇక్కడ ఫొటోస్ అనేవి యాడ్ చేసి చూపిస్తాను. మొత్తం ఒకసారి లాస్ట్లో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ లాస్ట్ బీట్ మార్క్ ఉంది కదా, అక్కడ ఇట్లా రెడ్ మార్క్ వచ్చేసి లేయర్పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. మీరు సెలెక్ట్ చేసుకునే ఫోటోకి బ్యాక్గ్రౌండ్ ఉండొద్దు అనమాట. మీకు బ్యాక్గ్రౌండ్ ఎట్లా రిమూవ్ చేయాలో తెలియకపోతే ఆల్రెడీ టాపిక్ పైన వీడియో అనేది చేశాను. వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి వీడియో చూడండి. 1 క్లిక్తోనే హెచ్డీ క్వాలిటీలో బ్యాక్గ్రౌండ్ ఎట్లా రిమూవ్ చేయాలని మీకు క్లియర్గా తెలుస్తుంది అనమాట. సో ఇప్పుడు మీరు ఇట్లా ఫోటో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకుని బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఆ ఫోటోపై ఇట్లా క్లిక్ చేసి దీన్ని ఇట్లా ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి. జరుపుకున్న తర్వాత 3 డాట్ పై క్లిక్ చేసి డూప్లికేట్
దాని తర్వాత దీన్ని ఈ పొజిషన్ వరకు ఇట్లా జరుపుకోండి, దీన్ని ఈ పొజిషన్ వరకు ఇట్లా జరుపుకోండి, పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. ఇక్కడ వరకు ఇట్లా ఇట్లా జరుపుకున్నాం కదా. ఓకే, పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఇప్పుడు కీఫ్రేమ్ యాడ్ చేసుకోవాలి. కొంచెం ఇట్లా జరుపుకోండి, ఇక్కడ ఒక కీఫ్రేమ్, దాన్ని కూడా ఇక్కడ ఒక కీఫ్రేమ్, రెండింటికి కీఫ్రేమ్ అనేది యాడ్ చేయాలి. స్టార్టింగ్లోకి వచ్చేసి కనిపించకుండా ఇట్లా పెట్టుకోండి, దాన్ని కూడా కనిపించకుండా ఇట్లా పెట్టుకోండి. ఓకే, ఇట్లా రివీల్ అనేది అవుతుంది చూడండి ఒకసారి, ఇట్లా రివీల్ అనేది అవుతుంది. ఇప్పుడు కొంచెం ఇట్లా జరుపుకొని ఇక్కడ వరకు జరుపుకొని ఏం చేస్తారంటే ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకొని దీన్ని ఇట్లా కొంచెం ఇట్లా జరుపుకొని ఈ పొజిషన్ వరకు ఇట్లా సెట్ చేసుకుని పెట్టుకోండి, దీన్ని కొంచెం ఇట్లా జరుపుకొని ఈ పొజిషన్ వరకు ఇట్లా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి, పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. ఓకే, ఈ విధంగా స్లోగా ఇట్లా రివీల్ అనేది అవుతుంది. ఇప్పుడు ఇదే పొజిషన్లో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ రెడ్ మార్క్ నుంచి కొంచెం ఇట్లా జరుపుకోండి, ఇక్కడ వరకు ఇట్లా జరుపుకున్న తర్వాత లేయర్పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేసి మీ నేమ్ అనేది ఉంటుంది కదా, ఆ నేమ్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చి కొంచెం ఇట్లా జరుపుకొని ఇక్కడ వరకు జరుపుకొని ఇట్లా జూమ్ అనేది చేసుకొని 3 డాట్ పై క్లిక్ చేసి సెండ్ బ్యాక్ వార్డ్ ఇట్లా వెనక వైపు పోయేంత వరకు పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఇట్లా ఈ మిడిల్లో సెట్ చేసుకుని పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇన్ ఎనిమేషన్ కిందికి స్క్రోల్ చేసి ఇక్కడ ఎంటర్ స్లైడ్ ఆఫ్ ఎనిమేషన్ సెలెక్ట్ చేసుకుని 0.5% పెట్టుకుని బ్యాక్ వచ్చేయండి. తర్వాత కత్తెర సింబల్ ట్రిమ్ రైట్, మిగిలిన పార్ట్ అంతా కట్ అయిపోతుంది. ఇక్కడ నుంచి బ్యాక్ వచ్చి లేయర్పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. మళ్ళీ హ్యాపీ బర్త్డే అనే టెక్స్ట్ ఉంటుంది కదా, ఆ టెక్స్ట్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. బ్యాక్ వచ్చేసి దీన్ని ఇట్లా ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి. నేను ఇట్లా జరుపుకుంటున్నా చూడండి, ఈ విధంగా జరుపుకున్న తర్వాత ఫస్ట్ టెక్స్ట్ ఏంటి హ్యాపీ, సో ఇట్లా జూమ్ అనేది చేసుకుని ఈ పొజిషన్లో దీన్ని కూడా 3 డాట్ సెండ్ బ్యాక్ వార్డ్ ఒక 2 టైమ్స్ ఇట్లా క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా వెనక వైపు పోతుంది. ఇంకోటి బర్త్డే టెక్స్ట్ని ఇట్లా సెలెక్ట్ చేసుకుని దీన్ని కిందికి అన్నట్లు ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. తర్వాత మళ్ళీ 3 డాట్ సెండ్ బ్యాక్ వార్డ్ ఒక 2 టైమ్స్ ఇట్లా క్లిక్ చేస్తే వెనక వైపు పోయింది, పర్ఫెక్ట్గా యాడ్ అయ్యింది. కిందికి స్క్రోల్ చేసి బ్లెండింగ్ పై క్లిక్ చేసి స్క్రీన్ చేసుకోండి, రెండింటిని కూడా సేమ్ ఇట్లా. ఓకే, స్క్రీన్ చేసుకున్నారు కదా. ఇప్పుడు ఈ విధంగా ఇట్లా ఉంచండి. ఉంచిన తర్వాత దీన్ని ఏం చేస్తారంటే ఇటు నుంచి మూవ్ అవ్వాలి కనుక కొంచెం ఈ పొజిషన్ వరకు ఇట్లా జరుపుకోండి, దీన్ని ఈ పొజిషన్ వరకు దీన్ని ఇట్లా జరుపుకోండి. ఇట్లా జరుపుకున్న తర్వాత దీన్ని కొంచెం ఇట్లా జరుపుకొని ఇక్కడ ఒక కీఫ్రేమ్, దాన్ని ఇక్కడ ఒక కీఫ్రేమ్, స్టార్టింగ్లోకి వచ్చేసి దీన్ని కనిపించకుండా ఇట్లా పెట్టుకోండి, ఇంకో ఇమేజ్ని కనిపించకుండా ఇటువైపు నుంచి ఇట్లా పెట్టుకోండి, పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. ఇట్లా రివీల్ అనేది అవుతుంది. ఇప్పుడు కొంచెం ఇట్లా లాస్ట్ వరకు జరుపుకొని రెండింటిని ఇట్లా ఒక్కొక్క దీన్ని ఇట్లా కరెక్ట్గా మిడిల్లో ఇట్లా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి, పర్ఫెక్ట్గా ఈ విధంగా దాన్ని సెలెక్ట్ చేసుకుని దీన్ని ఈ విధంగా. ఓకే, పర్ఫెక్ట్గా ఇప్పుడు యాడ్ అయింది. ఇట్లా రివీల్ అనేది అవుతుంది అనమాట, చూస్తున్నారు కదా. సో ఈ విధంగా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇమేజ్ అనేది ఎక్కడి నుంచి అయితే సెలెక్ట్ చేసుకున్నామో ఆ పొజిషన్లో ఇట్లా రెడ్ మార్క్ నుంచి లేయర్ పై క్లిక్ చేసి స్టిక్కర్ పై క్లిక్ చేసి కిందికి స్క్రోల్ చేసి ఇక్కడ గెట్ మోర్ ఆప్షన్ పై క్లిక్ చేసి మెషర్స్ ఫాగ్ అని సెర్చ్ చేస్తే స్మోక్ ఎఫెక్ట్ అనేది వస్తుంది. ఆ ఎఫెక్ట్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ ఎఫెక్ట్ అనేది ఫైనల్గా ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. నేనైతే సెలెక్ట్ చేసుకుంటున్న బ్యాక్ వచ్చేసి దాన్ని ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎండ్ వరకు ఇట్లా జరుపుకున్న తర్వాత జూమ్ అనేది ఇట్లా చేసుకుని మిడిల్లో ఇట్లా సారీ కిందికి అన్నట్లు ఇట్లా పెట్టుకోండి, చూస్తారు కదా ఈ విధంగా యాడ్ అవుతుంది అనమాట. సో ఆల్మోస్ట్ మీకు మొత్తం ఇట్లా కవర్ చేస్తాను, చూస్తారు కదా ఈ విధంగా నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మీకు 1 by 1 ఈ గ్లాస్ ఎఫెక్ట్లో కూడా టెక్స్ట్ అన్ని యాడ్ చేసుకున్నారు అనుకోండి, పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. సో ఇప్పుడు మీకు టెక్స్ట్ ఎట్లా యాడ్ చేయాలి, దానికి యానిమేషన్ ఎట్లా యాడ్ చేయాలో నేను క్లియర్గా చెప్పాను. ఇప్పుడు మొత్తం నేను అయితే యాడ్ చేసి మీకు చూపిస్తాను చూడండి. ప్రజెంట్ అయితే స్కిప్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ప్లే చేసి చూపిస్తాను చూడండి. స్టార్టింగ్ నుంచి ప్లే చేసిన వీడియో అయితే చాలా అంటే చాలా బాగుంది, చూస్తున్నారు కదా ఇట్లా రివీల్ అనేది అవుతుందన్నమాట. మీరు స్లోగా జాగ్రత్తగా ఎడిటింగ్ అనేది చేసుకోండి, చూసుకొని వీడియో అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఈ టైప్ వీడియో నేను ఇంతవరకు ఎప్పుడు చేయలేదు, మూవీ స్టైల్లో ఉంటుందన్నమాట. ఆ ఇంట్రో కానీ ఆ రివీల్ ఎఫెక్ట్ కానీ చాలా అంటే చాలా బాగుంది, చూస్తున్నారు కదా ఈ విధంగా ఉంటుందన్నమాట. సో చాలా కష్టపడి వీడియో అయితే చేశాను. నా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. కొత్తగా మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో వీడియో అయితే ఇట్లా ఉంటుందన్నమాట, చూస్తారు కదా ఈ విధంగా మీరు మొత్తం యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇట్లా మొత్తం ఇట్లా కంప్లీట్ అనేది అయిపోయిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే వీడియోని సేవ్ చేసుకోవాలి. యారో మార్క్ పై క్లిక్ చేసి వీడియో క్వాలిటీ వెరీ హైలో పెట్టుకుని కింద సేవ్ as వీడియో అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అవుతుంది అనమాట. సో ఇవాళ వీడియో అయితే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.